హలో గైస్, వెల్కమ్ టు డే 9 అండ్ ఈ రోజు మాడ్యూల్లో మనం షేప్ మాడిఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాం. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ అండ్ కొంచెం లెంతీగా ఉంటుంది. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి. సో బేసిక్గా దీనికోసం మనం ఒక న్యూ కాంపోజిషన్ అయితే తీసుకున్నాం. అండ్ ఈ షేప్ మాడిఫైర్స్ అనేవి మనకు బ్లెండర్లో ఆబ్జెక్ట్ మాడిఫైర్స్ ఎలా అయితే ఉంటాయో సో అలాగే ఇక్కడ కూడా ఆ షేప్స్ని మనం డిఫరెంట్ వేస్లో మాడిఫై చేయడానికి అయితే మనకి ఇవి వర్క్ అవుతాయి. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు కనుక నేను ఒక షేప్ని అయితే తీసుకున్నాను అనుకోండి. ఓకే, అండ్ ఇప్పుడు ఈ షేప్ లేయర్లో మనం కంటెంట్స్లోకి వెళ్తే ఇక్కడ మనం గీసిన షేప్ అయితే ఉంటుంది, రైట్? అండ్ ఇక్కడ కంటెంట్స్ పక్కన కానీ చూసుకుంటే మీకు యాడ్ అన్న ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ సో ఈ మర్జ్ పాత్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా డిఫరెంట్ షేప్ మాడిఫైయర్స్. ఓకే, సో ఇదే ఆప్షన్ మీకు ఇక్కడ కూడా ఉంటుంది. సో వన్స్ మీరు ఆ లేయర్ సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కూడా సేమ్ అవే ఆప్షన్స్ వస్తాయి. అండ్ వీటిలో ఇవన్నీ కాదు కానీ ఇక్కడ నుంచి మర్జ్ పాత్ నుంచి జిగ్జాగ్ ఇక్కడ వరకు కూడా మనకి ఇవి షేప్ మాడిఫైయర్స్. ఓకే, సో ఇప్పుడు ఈ షేప్ మాడిఫైయర్స్ ఎలా యూజ్ అవుతాయి చూద్దాం. సో లెట్సే నేను సో దీనిపైన జిగ్జాగ్ అని వేసాను అనుకోండి. సో మీకు ఆ షేప్ అనేది మాడిఫై అయింది, రైట్? అండ్ ఇందులోకి వెళ్తే మనకి ఇంకా దీనికి సంబంధించిన సైజ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో వీటిని బట్టి మనం ఇంకా మాడిఫై చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం గీసిన ఒక ఇనీషియల్ షేప్ని మనం నెంబర్ ఆఫ్ వేస్లో మాడిఫై చేయడానికి మనం ఈ మాడిఫైర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వన్ బై వన్ ఇవి ఎలా వర్కౌట్ అన్నది అయితే చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఉన్నది మర్జ్ పాత్స్. సో ఈ మర్జ్ పాత్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో ఇక్కడ ఆల్రెడీ ఒక రెక్టాంగిల్ ఉంది కదా, నేను ఇంకొక ఎలిప్స్ టూల్ అయితే తీసుకుంటాను. ఓకే, సో తీసుకుని నేను ఇక్కడ ఒక సర్కిల్ అయితే డ్రా చేస్తాను. ఓకే, అండ్ సో ఇది వచ్చేసి ఈ షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకుని గీయండి. నాకు ఇదే షేప్ లేయర్లో నాకు ఆ సర్కిల్ కూడా కావాలి. ఓకే, సో ఇలాగా ఒకే షేప్ లేయర్లో నాకు ఎలిప్స్ రెక్టాంగిల్ రెండు ఉండాలి. ఇప్పుడు ఈ రెండు కూడా డిఫరెంట్ షేప్స్ కింద తెలుస్తున్నాయి కదా, అలా కాకుండా ఈ రెండు మర్జ్ చేయాలి అనుకున్నాను అనుకోండి. సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ నుంచి మర్జ్ పాత్స్ని సెలెక్ట్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను బయట క్లిక్ చేస్తే ఏమైంది చూడండి. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆ రెండు షేప్స్ కూడా మర్జ్ అయిపోయాయి, రైట్? సో ప్రీవియస్లీ ఇలా ఉండేది అండ్ ఇప్పుడు ఇలా అయింది. ఓకే, అండ్ ఇప్పుడు ఈ మర్జ్ పాత్ సెట్టింగ్స్లోకి కనుక వెళ్తే మనకి ఇక్కడ మోడ్స్ అని ఉంటాయి. సో ప్రజెంట్ మనం యాడ్లో ఉన్నాం కాబట్టి మనకి రెండు కలిసిపోయాయి. అలా కాకుండా సబ్ట్రాక్ట్ క్లిక్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏదైతే ఇది ఏ అండ్ బి అనుకోండి. ఓకే, సో ఏలోంచి బి అన్నది మైనస్ అయిపోతుంది అండ్ ఈ ఆర్డర్ని బట్టి ఉంటుంది. సపోజ్ ఇది కనుక కింద తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఈ రెక్టాంగిల్లోంచి ఎలిప్స్ మాయమైపోతుంది. ఓకే, సో ఇది ఏ ఇది బి కాబట్టి ఇప్పుడు ఏలోంచి బి మాయమైపోతుంది. ఓకే, అప్పుడు ఈ షేప్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ది ఇంటర్సెక్ట్. ఇదేంటంటే రెండిటికి మధ్యన కామన్ రీజన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తీస్తుంది. అండ్ లాస్ట్ దీనికి ఆపోజిట్, ఆ మధ్యలో రీజన్ కాకుండా వేరే రీజన్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. అండ్ మర్జ్ అన్నప్పుడు మనకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో బేసిక్గా మనకి ఇందాక లైన్ కనిపిస్తలేదు కదా, ఇప్పుడు సపోజ్ ఈ మర్జ్ కనుక లేదనుకోండి. ఓకే, సో ఈ మర్జ్ లేకపోతే ఒకదాని పైన ఒకటి ఉంటుంది. ఓకే, సో ఈ ఆర్డర్ని బట్టి ఒకదాని పైన ఒకటి ఉంటుంది. సో అదే ఎలిప్స్ పైకి తీసుకెళ్ళాం అనుకోండి, రెక్టాంగిల్ కింద ఎలిప్స్ పైన ఉంటుంది. అండ్ ఇలా కనుక చేస్తే ఎలిప్స్ కింద రెక్టాంగిల్ పైన ఉంటుంది, రైట్? అదే మనం మర్జ్ పాత్ సెలెక్ట్ చేసి మర్జ్ కనుక క్లిక్ చేసాం అనుకోండి, రెండిట్లోని మనకు అవుట్లైన్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, సో ఈ విధంగా ఈ 5 డిఫరెంట్ ఫీచర్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఒక చిన్న యానిమేషన్ అయితే చేద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టార్ టూల్ తీసుకుంటాను అండ్ దెన్ షిఫ్ట్ హోల్డ్ చేసి నేను ఇక్కడ ఒక స్టార్ని అయితే గీస్తాను. ఆల్రైట్, అండ్ ఇక్కడ ఈ స్టార్ యొక్క ప్రాపర్టీస్లోకి వస్తే సో ఈ ప్రాపర్టీస్ ప్యానల్స్ ఇక్కడ ఉంటుంది. ఒకవేళ లేకపోతే కనుక మీరు విండోస్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి ప్రాపర్టీస్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంది కదా, సో దీన్ని నేను మోస్ట్లీ ఒక 10 చేస్తాను. ఓకే, సో 10 చేశాక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇంకా దీని రేడియస్ ఇవన్నీ కూడా కొంచెం అడ్జస్ట్ చేస్తాను. ఓకే, సో చేశాక ఇప్పుడు నేను ఒక సర్కిల్ టూల్ తీసుకుంటాను. సో ఎలిప్స్ టూల్లోకి వెళ్ళి షిఫ్ట్ హోల్డ్ చేసి సర్కిల్ గీయండి. ఓకే, నాకు ఎగ్జాక్ట్ సర్కిల్ కాబట్టి నేను షిఫ్ట్ హోల్డ్ చేసి సర్కిల్ గీస్తున్నాను. ఓకే, సో ఈ విధంగా ఒక సర్కిల్ని అయితే గీసుకున్నాం. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ నుంచి మర్జ్ పాత్స్ని వేస్తాను. ఓకే, సో మర్జ్ పాత్ వేసాక మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఈ సర్కిల్లో ఉన్న కంటెంట్ని ఇందులోంచి కట్ చేయాలి. సో నేను ఏం చేస్తానంటే మర్జ్ పాత్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి
ఒక్కొక్కటి ట్రై చేస్తాను. ఓకే, సో సబ్ట్రాక్ట్ పని అవ్వలేదు. నెక్స్ట్ ఇంటర్సెక్ట్. ఓకే, సో నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది ఇది ఇంటర్సెక్ట్. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తానంటే ఇంకొక సర్కిల్ వేస్తాను. ఓకే, సో షిఫ్ట్ హోల్డ్ చేసి ఇంకొక సర్కిల్ డ్రా చేస్తున్నాను. అండ్ ఈసారి ఈ సర్కిల్ కొంచెం బయటకు ఉండాలి. ఓకే, సో ఈ సర్కిల్ మళ్ళీ బయటకు వచ్చింది కాబట్టి డిలీట్ చేసి ఇది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసి అప్పుడు ఇందులో ఇంకో సర్కిల్ డ్రా చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏదైతే మర్జ్ పాత్ పైన ఉన్నాయో వాటికి మాత్రమే ఇది అప్లై అవుతుంది. సో ఇది కనుక నేను కింద తీసుకొచ్చాను అనుకోండి, మనం ఇప్పుడు ఏదైతే సెకండ్ ఎలిప్స్ చేసామో దాని కనుక మర్జ్ పాత్ కిందకి తీసుకొస్తే ఇంకా అది కన్సిడర్ అవ్వదు. ఓకే, సో సేమ్ ఇలాగే. సో ఈ పాలిస్టార్ కానీ ఇదే ఏదన్నా కానీ మర్జ్ పాత్ కింద తీసుకొచ్చాం అనుకోండి, అది ఇంకా కన్సిడర్ అవ్వదు. ఓన్లీ ఈ మనం ఏదైతే మాడిఫైర్ వేస్తామో దాని పైన ఏవైతే లేయర్స్ ఉన్నాయో, ఈ మాడిఫైర్ పైన ఏవైతే లేయర్స్ ఉన్నాయో వాటికి మాత్రమే ఈ మాడిఫైర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. వాటి కింద ఏదైతే ఉందో దానికై ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ మనం ఒకే దాంట్లో మల్టిపుల్ మాడిఫైర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ వరకు ఈ మూడు కలిపి మనకు ఒక రిజల్ట్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు నేను ఇంకొక ఎలిప్స్ టూల్ తీసుకున్నాను. అండ్ ఈ ఎలిప్స్ని యూజ్ చేసి దీంతో వచ్చిన రిజల్ట్ నేను కట్ చేయాలి. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తాను, ఈ ఎలిప్స్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొక మర్జ్ పాత్ అయితే తీసుకుంటాను. అండ్ దీన్ని ఈ ఎలిప్స్ కింద పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు నాకు కావాల్సిన ఆ ఎఫెక్ట్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ నేను ఎటువంటి చేంజ్ చేయలేదు, నేను ఇది యాడ్ మోడ్లోనే ఉంచాను. ఎందుకంటే నాకు ఇక్కడ వరకు వచ్చింది కదా. ఓకే, సో ఇది వచ్చింది కదా, ఈ రిజల్ట్కి నేను ఇప్పుడు కొత్తగా డ్రా చేసే సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ యాడ్ అవ్వాలి. సో నాకు ఇక్కడ ఒక ఆ మెకానికల్ బోల్ట్ ఉంటుంది కదా, సో ఆ టైప్ ఆఫ్ షేప్ అనేది కావాలి. కాబట్టి ఇది నేను చేశాను. అండ్ ఇప్పుడు ఈ షేప్కి మధ్యలో ఇంకొక హోల్ లాంటిది పెట్టాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేసుకుంటాను. ఇదే షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకుని షిఫ్ట్ హోల్డ్ చేసి ఇంకొక సర్కిల్ అయితే డ్రా చేసుకుంటాను. అండ్ ఇప్పుడు ఈ ఎలిప్స్ని మళ్ళీ ఈ మర్జ్ పార్ట్ 2 అన్నది ఉంది కదా దాని కింద తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ నేను ఇంకొక మర్జ్ పాత్ని యాడ్ చేస్తాను. అండ్ దీన్ని మళ్ళీ ఆ ఎలిప్స్ 3 కిందకి తీసుకొద్దాం. ఓకే, తీసుకొచ్చి దీన్ని నేను ఏం చేయాలంటే ఇందులోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి సబ్ట్రాక్ట్. ఇప్పుడు నాకు కావాల్సిన ఆ బోల్ట్ అయితే వచ్చింది కదా. అండ్ ఇంకా నేను కావాలనుకుంటే ఇక్కడ నుంచే దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీని పొజిషన్ ఏదన్నా కొంచెం కింద తీసుకురావాలనుకుంటే సో ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో అదే మీరు ఈ షేప్స్ ఉన్నాయి, ఎలిప్స్ ఇవి ఉన్నాయి కదా, సో వీటిని సెలెక్ట్ చేసి కనుక మీరు ఇక్కడ వేశారనుకోండి, సో ఇప్పుడు మీకు ఈ మర్జ్ పాత్ మాడిఫైర్ అన్నది ఈ లేయర్ అంటే ఈ షేప్ లేయర్ లోపల ఈ మళ్ళీ ఈ షేప్ ఉంది కదా, సో దాని లోపలికి వెళ్తుంది. ఓకే, మనకు కావాల్సింది ఇలా కాదు, మనకు కావాల్సింది ఇక్కడ కావాలి, బయటకు కావాలి. కాబట్టి అప్పుడు ఈ లేయర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరు యాడ్ చేసుకోవాలి. సో ఎవరికైనా మీకు అలా యాడ్ అవ్వకపోతే అప్పుడు ఇక్కడ మీరు మిస్టేక్ చేసినట్టు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే, అండ్ ఇప్పుడు ఈ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఇవన్నీ ఫస్ట్ హైడ్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నేను లెఫ్ట్ క్లిక్ చేసి ఇలా కిందకి డ్రా చేసుకుంటూ వస్తే మనకు 1 by 1 అన్నీ హైడ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాలిస్టార్ని అయితే తీసుకున్నాం, దానిపైన ఒక ఎలిప్స్ని డ్రా చేసాం. అండ్ ఈ ఎలిప్స్ని యూజ్ చేసుకుని ఈ పాలిస్టార్ బయట ఉన్న ఈ షార్ప్ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా వాటిని కట్ చేయాలనుకున్నాం. కాబట్టి మర్జ్ పాత్స్ వేసి ఇందులో మనం ఆపరేషన్ ఇంటర్సెక్ట్ సెలెక్ట్ చేసి వాటిని కట్ చేసాం, ఆ బయట ఉన్న ట్రయాంగిల్స్, షార్ప్ ట్రయాంగిల్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రించ్ అనేది వచ్చింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ లోపల ఉన్న ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా, సో వీటిని కూడా కట్ చేయాలి. ఓకే, సో దానికోసం ఏం చేసాం అంటే ఇంకొక ఎలిప్స్ తీసుకున్నాం, ఇంకొక సర్కిల్ తీసుకుని ఇప్పుడు ఈ ఎలిప్స్ని దానికి యాడ్ చేసాం. ఓకే, సబ్ట్రాక్ట్ కాదు, ఇప్పుడు మనం యాడ్ చేయాలి. సో యాడ్ చేశాక అప్పుడు మనకి ఇవి సేమ్ ఇక్కడ ఎలా అయితే వచ్చాయో సేమ్ అలాగే మనకి ఇక్కడ కూడా ఇవి వచ్చాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ దీని లోపల ఒక హోల్ లాంటిది పెట్టాలి కాబట్టి ఇంకొక ఎలిప్స్ తీసుకున్నాం. ఎలిప్స్ తీసుకుని దీన్ని మళ్ళీ ఏం చేయాలి, ఇందులోంచి కట్ చేయాలి. కాబట్టి సో మర్జ్ పాత్ వేసి మనం సబ్ట్రాక్ట్ చేసాం. ఓకే, సో ఈ విధంగా మనకి రించ్ అనేది సెలెక్ట్ అయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనకు ఓవరాల్గా కనుక దీన్ని యానిమేట్ చేయాలనుకుంటే సో ఆర్ సెలెక్ట్ చేసుకుని రొటేట్ అండ్ దెన్ మేబీ ఒక 2 secondsకి 1 రొటేషన్ ఆర్ ఇంకా దీన్ని ఎక్కువ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మన మెకానికల్ బోల్ట్ ఉంటుంది కదా, సో వాటిని తయారు చేసి వాటిని రొటేట్ కూడా చేసాం.
అన్నీ కూడా జస్ట్ ఒకటే షేప్ లేయర్లో మర్జ్ పాత్స్ని యూజ్ చేసుకుని. సో ఈ విధంగా ఈ మర్జ్ పాత్ మాడిఫైర్ అనేది యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు సెకండ్ది వచ్చి ఆఫ్సెట్ పాత్. సో దీనికోసం నేను మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక స్టార్ని అయితే తీసుకుందాం. సో స్టార్ని సెంటర్లో తీసుకొచ్చాను. అండ్ దీనికైతే నేను ఈ 5 పాయింట్స్ని వదిలేస్తున్నాను. ఓకే, సో దట్ నాకు ఎగ్జాక్ట్గా స్టార్ షేప్ అయితే కావాలని. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని యాడ్ మాడిఫైయర్స్ అండ్ దెన్ ఆఫ్సెట్ పాత్స్. సో దీన్ని వేసాను. అండ్ ఇప్పుడు ఇందులో ప్రాపర్టీస్ కానీ చూస్తే మనకి అమౌంట్, లైన్ జాయింట్ అండ్ అలాగే ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ మాడిఫైర్ని యూజ్ చేసుకుని బేసిక్గా మనం ఏదైతే ఒక షేప్ గీసామో ఆ షేప్ యొక్క పొజిషన్ అనేది మనం లోపల కానీ బయటకు కానీ పుష్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ వాల్యూ అనేది మైనస్లోకి చేంజ్ చేసాను అనుకోండి, అది చిన్నగా అవుతుంది. అదే వాల్యూ అనేది పెద్ద చేస్తే మనం గీసిన ఈ షేప్ ఉంది కదా, సో ఆ షేప్ బయటకు వెళ్తుంది. ఓకే, సో జనరల్గా మనం ఇక్కడ స్కేల్ ప్రాపర్టీ ఉంటుంది కదా, సో స్కేల్ ప్రాపర్టీ యూజ్ చేసుకోవచ్చు కదా. అంటే ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి ఈ అవుట్లైన్ స్ట్రోక్ ఉంది కదా, ఈ స్ట్రోక్ అనేది దాని సైజ్ అనేది పెరగదు. ఓకే, సో నువ్వు ఇది ఎంత సైజ్ చేసినా సరే ఆ స్ట్రోక్ విడ్త్ అనేది అలాగ మనం ఎంతైతే ఇచ్చామో 5 పిక్సెల్స్, ఆ 5 పిక్సెల్స్ అనేది మెయింటైన్ అవుతుంది. బట్ అలా కాకుండా నువ్వు కనుక ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో స్కేల్ కనుక చేంజ్ చేసావు అనుకోండి, ఓకే, సో ఇక్కడ ఈ స్ట్రోక్ విడ్త్ కూడా మనకు పెరిగిపోతుంది. సో ఇప్పుడు ఈ మిగతా ప్రాపర్టీస్ ఏంటో కూడా చూద్దాం. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఒక 10 చేస్తాను. ఓకే, జస్ట్ ఒక 10 పిక్సెల్స్ బయటకు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇది ఇప్పుడు లైన్ జాయిన్. ఓకే, సో ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకుని ఏంటంటే మనం ప్రస్తుతానికి ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఇవి షార్ప్ ఎడ్జెస్ ఉన్నాయి, రైట్. సో వాటిని స్మూత్ చేయొచ్చు. సో రౌండ్ జాయింట్ సెలెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా రౌండ్ అవుతాయి. అండ్ నెక్స్ట్ బెవిల్ అయితే ఈ విధంగా బెబుల్స్ అనేవి వస్తాయి. అండ్ ఇప్పుడు ఈ స్మూత్ అండ్ అలాగే బెబుల్స్ అన్నవి కూడా మనకి అమౌంట్ ఎంతైతే ఉందో సో దాన్ని బట్టి డిపెండ్ అవుతాయి. సో ఇప్పుడు నేను రౌండ్ జాయిన్ మార్చాను కదా, సో ఇక్కడ మనకి జస్ట్ చిన్న కర్వ్ అనేది ఉంది. అదే కనుక నేను ఈ సైజ్ని పెంచాను అనుకోండి, సో మనకి రౌండ్ జాయింట్స్ అనేవి ఇంకా పెద్ద అవుతాయి. ఓకే, సో అలా మనం పెంచే కొద్దీ ఇంకా మనకి మోర్ సర్క్యులర్గా వస్తాయి. అండ్ అలాగే దీన్ని కనుక మైనస్లో చేసాం అనుకోండి, సో మైనస్లోకి చేసినప్పుడు ఏమవుద్దంటే ఈ బయట ఉన్న షార్ప్ ఎడ్జెస్ కాకుండా ఇక్కడ ఉండే షార్ప్ ఎడ్జెస్ మనకు రౌండ్ అవుతాయి. ఓకే, అండ్ దెన్ బెవిల్ జాయిన్. సో బెవిల్ జాయిన్ యూజ్ చేసినప్పుడు ఎలా అవుతాయి. అండ్ ఈవెన్ మనం ఇది స్కేల్ చేసే కొద్దీ మనకి ఈ విధంగా ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్స్ అయితే వస్తాయి. సో నేనైతే దీని డిఫాల్ట్ వాల్యూ తీసుకెళ్ళిపోతున్నాను. అండ్ నెక్స్ట్ మెటర్ లిమిట్. సో దీన్ని అయితే డిఫాల్ట్గా వదిలేద్దాం. ఒకవేళ కనుక మీరు దీన్ని చేంజ్ చేయాలనుకుంటే సో మీకు ఇక్కడ సమ్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఓకే, అండ్ దీన్ని అయితే యాజ్ ఆఫ్ నౌ డిఫాల్ట్గానే వదిలేస్తున్నాను. అండ్ దెన్ కాపీస్. సో దీన్ని మనం ఈ విధంగా పెంచామనుకోండి, సో మనకి ఇవే నెంబర్ ఆఫ్ కాపీస్ మనకి మళ్ళీ క్రియేట్ అవుతాయి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఈ వీటి మధ్య డిస్టెన్స్ పెంచాలనుకోండి, సో ప్రతి కాపీకి మధ్యన డిస్టెన్స్ పెంచాలనుకుంటే ఈ అమౌంట్ ఉంది కదా, సో ఈ అమౌంట్ పెంచితే సరిపోతుంది. ఓకే, అండ్ మళ్ళీ వీటిని తగ్గించుకోవచ్చు ఇప్పుడు మనం జస్ట్ ఫిల్ అయ్యేంత వరకు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కాపీ ఆఫ్సెట్ అని ఉంది కదా, సో దీన్ని కనుక పెంచామనుకోండి, సో ప్రజెంట్ 1 ఉంది, అదే కనుక మనం దీన్ని 2 చేసాం అనుకోండి, సో మనకి ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది చూపించడం కోసం నేను ఈ కాపీస్ని ఇంకా తగ్గిస్తాను. అండ్ వీటి మీద డిస్టెన్స్ కూడా తగ్గిస్తాను. ఓకే, సో ఇప్పుడు ఇది కాపీ ఆఫ్సెట్ 0లో ఉందనుకోండి, సో మనకి ఎక్కడైతే ఒరిజినల్ ఉందో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇక్కడ ఎండ్ అవుతుంది, రైట్. అదే దీన్ని కనుక 1 చేస్తే మనకి నెక్స్ట్ కాపీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ కాపీ వదిలేసింది, ఈ కాపీ వదిలి నెక్స్ట్ కాపీ నుంచి స్టార్ట్ అయింది అండ్ బయట ఒక ఎడిషనల్ కాపీ క్రియేట్ అయింది. సేమ్ అలాగే ఇంకొక 2 యాడ్ చేసాం అనుకోండి, 2 యాడ్ చేస్తే ఇది పోతుంది, ఇక్కడ బయట ఇంకొక కాపీ క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేస్తాను, సో ఇది పోయింది, బయట ఇంకొక కాపీ అయితే క్రియేట్ అయింది. సో ఆ విధంగా కాపీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అనేది మనం దీని నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనం ఒక సింపుల్ యానిమేషన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దీనికోసం నేను ఈ ఫిల్ అన్నది ఉంది కదా, సో దీన్ని అయితే కంప్లీట్గా ఆఫ్ చేస్తున్నాను. ఓకే, సో ఆఫ్ చేసి సో మొత్తం మేబీ ఒక 22 కాపీస్. ఓకే, సో 22 కాపీస్ ఉండాలి కాబట్టి 1 సెకండ్కి నేను ఈ కాపీస్ అనేది ఇక్కడ కీ ఫ్రేమ్ వేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ కాపీస్ అనేవి మేబీ జస్ట్ 1 ఉండాలి. ఓకే, సో ఈ విధంగా మనకి కాపీస్ అనేవి పెరుగుతాయి. అట్ ద సేమ్ టైం నేను కొన్ని ఫ్రేమ్స్ ముందుకు వస్తాను. ఓకే, కొన్ని ఫ్రేమ్స్ ముందుకు వచ్చి
కాపీ ఆఫ్సెట్ కీ ఫ్రేమ్ వేస్తాను. అండ్ దెన్ 2 సెకండ్స్కి వెళ్ళేసరికి ఇవి కంప్లీట్గా మాయమైపోవాలి. కాబట్టి దీన్ని ఇంక్రీజ్ చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని F9 క్లిక్ చేస్తున్నాను సో దట్ ఇవన్నీ కూడా ఈజీ అవుతాయి. అండ్ ఇప్పుడు కనుక మనం ఒకసారి దీన్ని ప్లే చేసి చూస్తే ఓకే, సో మనం ఇటువంటి ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇంకా దీన్ని ఏం చేయొచ్చు అంటే మనం రొటేట్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అండ్ 2 సెకండ్స్కి ఒక కీ ఫ్రేమ్ వేసుకుని దీన్ని కంప్లీట్గా ఒక 100 degrees అయితే రొటేట్ చేస్తాం. సో ఇటువంటి ప్యాటర్న్ యానిమేషన్స్ అయితే మనం ఈ మాడిఫైర్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మాడిఫైయర్ వచ్చి పక్కర్ అండ్ బోల్ట్. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఒక ట్రయాంగిల్ టూల్ తీసుకుంటున్నాను అండ్ సింప్లీ ఒక ట్రయాంగిల్ అయితే డ్రా చేసుకుంటున్నాను. అండ్ దీనికి నేను ఫిల్ ఇస్తాను. ఓకే, సో సంథింగ్ లైక్ దిస్. అండ్ దెన్ దీని యాంకర్ పాయింట్ని సెంట్రల్ తీసుకొచ్చి పెట్టుకుంటాం. అండ్ ఇప్పుడు మాడిఫైర్స్లోకి వెళ్ళి పక్కర్ అండ్ బోల్ట్. ఓకే, సో దీన్ని వేసిన వెంటనే ఏమైంది, ఇందులో ఉండేది ఒకటే యాట్రిబ్యూట్. ఓకే, సో ఇందులో ఉండేది ఒకటే ప్రాపర్టీ. సో దీనివల్ల ఏంటంటే మనం ఆ డ్రా చేసిన షేప్ ఏదైతే ఉందో సో అది బల్జ్ కానీ కాంట్రాక్ట్ కానీ అవుతుంది. సో ఇప్పుడు దీని అమౌంట్ పెంచాలనుకో అది ఇంకా బల్జ్ అవుతుంది. లేదు దీన్ని లోపలికి పుష్ చేయాలనుకున్నప్పుడు దీన్ని మైనస్లో చేస్తాం. ఓకే, సో ఈ విధంగా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇందులో ఎన్ని షేప్స్ అన్న ఉండొచ్చు. సో ఇప్పుడు ఈ లేయర్ ఉందా, ఇందులో నేను మళ్ళీ వేరే షేప్ ఏదో డ్రా చేశాను. ఓకే, సో ఇక్కడ ఒక సర్కిల్ గీసా, ఇక్కడ ఒక పెంటగన్ గీసా, అండ్ నెక్స్ట్ మేబీ ఒక స్టార్ గీస్తున్నా. ఓకే, సో నేను గీసినవి ఏవి కూడా కరెక్ట్గా రావట్లేదు. సో ఎందుకంటే ఇక్కడ నేను ఇది 0 చేశాను అనుకోండి, ఇప్పుడు నేను గీసిన షేప్స్ అనేవి కనిపిస్తాయి. అండ్ మనం ఇక్కడ ఆల్రెడీ మాడిఫైర్ వేసాం కదా, ఇప్పుడు దీన్ని చేంజ్ చేసే కొద్దీ మనకు వాటి యొక్క షేప్స్ అనేవి కూడా కంప్లీట్గా చేంజ్ అయిపోతాయి. ఓకే, సో ఇటువంటి అన్యూజువల్ షేప్స్ని గీసి వాటిని యానిమేట్ చేయాలనుకున్నప్పుడు మనం బేసికలీ ఈ మాడిఫైర్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో మనం ఏం చేయొచ్చు అంటే సో వీటిని అన్ని డిలీట్ చేసి దీన్ని జస్ట్ ఒక 10 పెడతాం. 10 ఆర్ ఈవెన్ ఇంకా 50 చూద్దాం. సో 15 ఎక్కువైపోతుంది కాబట్టి 10 ఉంచేద్దాం. ఓకే, సో 10 నుంచి మనం ఏం చేయొచ్చు అంటే బయట ఇంకొక షేప్ లైన్ అయితే డ్రా చేస్తాం. ఓకే, సో ఒక స్టార్ని గీసాను, బట్ దీనికి నేను 3 ఇవ్వాలి. నాకు జస్ట్ ఒక ట్రయాంగిల్ కావాలి కాబట్టి నేను ఇక్కడ 3 అని ఇచ్చాను. అండ్ నెక్స్ట్ దీన్ని వైట్ కలర్తో ఫిల్ చేస్తాను. ఫిల్ చేసి దీని స్ట్రోక్స్ కూడా నేను కంప్లీట్ 0 చేస్తాను. అండ్ ఇక్కడ మనం ఫస్ట్ రెక్టాంగిల్ గీసాం కదా, దాని స్ట్రోక్ కూడా నేను 0 చేస్తాను. ఓకే, చేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ దీని యాంకర్ పాయింట్ అయితే చేంజ్ చేసుకుంటాం. సో దీన్ని సెంటర్లో పెట్టుకుని ఇప్పుడు నేను దీన్ని రొటేట్ చేసుకుంటాను. సో ఆర్ క్లిక్ చేసి రొటేట్. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి సెంటర్లో పెట్టుకుందాం అండ్ దీన్ని తగ్గట్టు స్కేల్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా మనం ఈ పక్కర్ అండ్ బోల్ట్ అన్న మాడిఫైర్ని యూజ్ చేసుకుని ఫస్ట్ ఆ రెక్టాంగిల్ కొంచెం బల్జ్ చేసాము అండ్ దానిపైన వేరే ఒక ట్రయాంగిల్ షేప్ని అయితే గీసుకున్నాం. అండ్ ఈ విధంగా మనకి యూట్యూబ్ ఐకాన్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మాడిఫైర్ వచ్చి రిపీటర్. సో ఇది ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. సో దీనికోసం అయితే నేను ఒక స్ట్రెయిట్ లైన్ అయితే డ్రా చేసుకుంటాను. ఓకే, సో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అండ్ దీనికి స్ట్రోక్ నేను ఒక 5 ఇచ్చాను. ఓకే, సో దట్ నాకు అది కనిపించాలి కాబట్టి. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇందులోకి వెళ్ళి మాడిఫైయర్స్ అండ్ దెన్ రిపీటర్. ఓకే, సో ఈ రిపీటర్ వేసినప్పుడు దీని ప్రాపర్టీ ఏంటంటే మనకి సేమ్ మనం ఏదైతే షేప్ డ్రా చేసామో అవే మనకి కావాల్సినన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను వీటి యొక్క కౌంట్ అనేది పెంచుకోవచ్చు అండ్ వీటి యొక్క ఆఫ్సెట్ అంటే ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అవ్వాలి అన్నది నేను ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా వీటిలో మనకి కంపోజిట్ అండ్ అలాగే మిగతా ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అండ్ వాటిని చూపించడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక సర్కిల్ని అయితే తీసుకుంటాను. ఓకే, సో ఎలిప్స్ టూల్ తీసుకున్నాను అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఒక సర్కిల్ని అయితే డ్రా చేసుకుంటాను. ఓకే, సో డ్రా చేసుకుని దీని యొక్క యాంకర్ పాయింట్ నేను చేంజ్ చేసుకుంటాను కాబట్టి వై క్లిక్ చేసి
సో దీన్ని ఇక్కడ సెంటర్ చేసుకున్నాను. అండ్ మీకు ఇంకా కొంచెం విజిబిలిటీ కనిపించాలి కాబట్టి సో ఇక్కడ దీని యొక్క ఫిల్ కలర్ అనేది నేను చేంజ్ చేసుకుంటాను. ఓకే, అండ్ ఇప్పుడు దీనిపైన ఈ రిపీటర్ మోడిఫైర్ని వేసాను. ఓకే, సో ఫస్ట్ ప్రాపర్టీ దీని యొక్క కాపీస్ మార్చొచ్చు. సో ఇక్కడ నేను దీన్ని ఒక 10 కాపీస్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ దీని యొక్క ఆఫ్సెట్, అంటే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఈ రిపిటేషన్ అన్నది, ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలా లేదా నెక్స్ట్ కాపీస్ నుంచి స్టార్ట్ అవ్వాలా అన్నది మనం ఇక్కడ నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. సో సేమ్ ఇందాక ఒక దాంట్లో ఆఫ్సెట్ కనిపించింది కదా, సేమ్ అలాగే ఇక్కడ. ఓకే, సో వీటిని యూస్ చేసి కూడా మనం యానిమేట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కంపోజిట్ బిలో. సో ఈ బిలో అని ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, మనకి ఒకదాని కింద ఒకటి వెనక్కి వెళ్తుంది, రైట్? సో దీని కింద ఇది ఉంది, దీని వెనకాల ఇది ఉంది, దీని వెనకాల ఇది ఉంది, అవునా? అలా కాకుండా మనం అబో క్లిక్ చేసాం అనుకోండి, ఇవన్నీ పైకి వస్తాయి. సో దీనిపైన ఇది ఉంది, దీనిపైన ఇది ఉంది, దీనిపైన ఇది ఉంది. ఈ పైన కింద ఎలా ఉంది తెలుస్తుందంటే ఈ అవుట్లైన్స్ ఉన్నాయి కదా, సో ఈ అవుట్లైన్స్ని బట్టి నేను చెప్పగలుగుతున్నాను. అదే బిలో ఉందనుకోండి, సో దీనికి సంబంధించిన అవుట్లైన్ పైన కనిపిస్తుంది. ఓకే, అదే బిలో ఉంటే ఈ సెకండ్ సర్కిల్ ఉంది కదా, దానికి సంబంధించింది దీనిపైన కనిపిస్తుంది, రైట్? సో అలా మనం ఏది పైన ఉంది ఏది కింద ఉంది అనేది చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్. అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ ఉన్న ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ అనేవి ఈ షేప్ లేయర్ సంబంధించిన ఎంటైర్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్. అండ్ రిపీటర్లో కూడా మనకు ఇంకొక ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో ఇంకా మనకి ఎడిషనల్గా స్టార్ట్ ఒపాసిటీ అండ్ ఎండ్ ఒపాసిటీ అని చెప్పి డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు ఇవి ఎలా వర్కౌట్ అనేది చూద్దాం. సో ఫస్ట్లీ యాంకర్ పాయింట్. సో దీని గురించి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పొజిషన్ చూడండి. సో ఈ పొజిషన్ వల్ల మనకి ఇది దగ్గరగా ఉన్నాయి. అదే మనం వీటి మధ్య డిస్టెన్స్ పెంచాలనుకున్నప్పుడు ఈ పొజిషన్ ఇంకా పెంచుతాం. ఓకే, సో ఈ విధంగా వీటి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతుంది. అండ్ అదే దీన్ని కంప్లీట్గా 0 చేస్తాం అనుకోండి, అదే పొజిషన్లో మనకు ఆ 10 కాపీస్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా దీన్ని కిందకి పొజిషన్ పెంచాలనుకుంటే, కిందకి కాపీస్ పెంచాలనుకున్నప్పుడు మనం ఈ విధంగా చేస్తాం. ఓకే, పైకి అయితే మైనస్ ఇలా. ఈవెన్ మనం 2 కలిపి కూడా చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా పొజిషన్స్తోని వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ మనం కంట్రోల్ అయితే చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ దీన్ని 0 చేస్తాను అండ్ మళ్ళీ దీన్ని ఒక 140 చేస్తాను. ఓకే, అండ్ నెక్స్ట్ స్కేల్. సో వీటిని ర్యాండమ్గా స్కేల్ చేయడం కోసం కూడా మనం దీన్ని యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఏదైతే స్టార్టింగ్ ఉందో అక్కడ నుంచి కూడా ఎయిదర్ ఆ స్కేల్ తగ్గుతూ వెళ్తుంది లేదా వాటి స్కేల్ అనేది పెరుగుతూ వెళ్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రొటేషన్. సో సేమ్ ఈ యాంకర్ పాయింట్ ఇక్కడ ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రొటేషన్. అండ్ ఈ రొటేషన్ అనేది ఈ షేప్ లేయర్ యొక్క యాంకర్ పాయింట్ని బట్టి కాదు, ఇక్కడ మనకి రిపీటర్లో మళ్ళీ యాంకర్ పాయింట్ అని ఉంది కదా, సో దాన్ని బేస్ చేసుకుని మనకి రొటేషన్ అనేది జరుగుతుంది. సో ప్రజెంట్ కనుక నేను దీన్ని రొటేట్ చేశాను అనుకోండి, సో ఈ విధంగా రొటేట్ అవుతుంది కదా. ఇప్పుడు నేను ఈ యాంకర్ పాయింట్ని చేంజ్ చేశాను అనుకోండి, మనకు అవి దగ్గరికి వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని మైనస్ చేసాం కాబట్టి అవి జస్ట్ అక్కడక్కడే రొటేట్ అవుతున్నాయి. అలా కాకుండా మనం దీన్ని కనుక పెంచితే అవి దూరంగా రొటేట్ అవుతుంటాయి. ఓకే, సో దీనికోసం మనం మెయిన్లీ ఈ యాంకర్ పాయింట్ అయితే యూజ్ చేస్తాము. అండ్ ఫైనల్లీ ఎండ్ ఒపాసిటీ అండ్ స్టార్ట్ ఒపాసిటీ. ఎండ్ ఒపాసిటీ కనుక మనం దీన్ని 0 చేసాం అనుకోండి. ఓకే, సో స్టార్ట్ ఒపాసిటీ 0 కనుక చేస్తే ఇక్కడ 0 ఉంటుంది అండ్ అలా వెళ్ళే కొద్దీ 100 అవుతుంది. అలా కాకుండా రివర్స్లో జరగాలన్నప్పుడు మనం దీన్ని ఎండ్ ఒపాసిటీని 0 చేస్తాం. అప్పుడు ఏమంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ కాపీ అక్కడ 100% ఉంటుంది, వెళ్ళే కొద్దీ అది 0 అవుతుంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీన్ని 0 చేస్తాను అండ్ ఇక్కడ నుంచి దీని రొటేషన్ అనేది నేను స్లోగా ఇంక్రీజ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ దీని యొక్క పొజిషన్ అని తీసుకొస్తాం. ఓకే, సో ఈ విధంగా మనం ఒక సర్కిల్ని అయితే క్రియేట్ చేసుకున్నాం. అండ్ ఇంకా మనకు కావాల్సినట్టు వీటిని యానిమేట్ అయితే చేసుకోవచ్చు. సో లెట్సే నేను ఈ కాపీస్ ఉన్నాయి కదా, సో ఈ కాపీస్ ప్రాపర్టీని బట్టి కూడా వీటిని యానిమేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్కి వచ్చేసరికి ఇవి 10 కాపీస్ ఉండాలి అండ్ ఇక్కడికి వెళ్ళేసరికి ఇవి కంప్లీట్ 0 కాపీస్ ఉండాలి. అండ్ వీటిని సెలెక్ట్ చేసుకుని F9 క్లిక్ చేస్తాను. అండ్ ఇప్పుడు కనుక ప్లే చేస్తే
ఓకే, సో ఇటువంటి యానిమేషన్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్గా ఈ రిపీటర్ ప్రాపర్టీ గురించి. అండ్ నెక్స్ట్ మనం చూసేది రౌండ్ కార్నర్స్. సో దీనికి పెద్ద ఏమీ అవసరం లేదు. సో ఇప్పుడు సపోజ్ నేను ఒక రెక్టాంగిల్ తీసుకున్నాను అనుకోండి. ఓకే, సో ఈ విధంగా ఉంది, రైట్. అండ్ ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తానంటే రౌండ్ కార్నర్స్ అని డ్రా చేస్తాను. అండ్ నెక్స్ట్ వీటిని పెంచుతాను. ఓకే, సో దీని రేడియస్ పెంచే కొద్దీ మనకి ఏమవుతుందో చూడండి అది. ఓకే, సో బేసిక్గా ఈ రౌండ్ కార్నర్స్ అన్నది మనకి ఎక్కడైతే షార్ప్ ఎడ్జెస్ ఉంటాయో సో వాటిని కంప్లీట్గా ఇలాగా స్మూత్ అవుట్ చేయడానికి మనకు బేసిక్గా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రిమ్ పాత్స్. సో ఈ ట్రిమ్ పాత్స్ అన్నది వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్డ్ మాడిఫైయర్స్. సో ఇది ఎలా వర్కౌట్ అన్నది ఇప్పుడు చూద్దాం. సో దీనికోసం నేను ఏం చేస్తాను అంటే ఈవెన్ రెక్టాంగిల్ ఈజ్ ఆల్సో ఫైన్. సో రెక్టాంగిల్ తీసుకుంటున్నాను అండ్ దెన్ నేను దీన్ని ఫిల్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఈ ఫిల్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి దీన్ని నన్ను సెలెక్ట్ చేసుకుని ఓకే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు దీనిపైన నేను ఈ ట్రిమ్ పాత్స్ అన్న మాడిఫైయర్ని అయితే వేసాను. ఓకే, ట్రిమ్ పాత్స్ అన్న మాడిఫైయర్లోకి వెళ్తే మనకి స్టార్ట్ అండ్ అలాగే ఆఫ్సెట్ ఉంటాయి. సో స్టార్ట్ కనుక మనం యానిమేట్ చేసాం అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందో జరుగుతుందో చూడండి. ఓకే, సో మనకు ఆ లైన్ అనేది యానిమేట్ అవుతుంది. సేమ్ అదే రివర్స్లో జరగాలి. అంటే ఇక్కడ నుంచి ఇది ఇలాగా వెనక్కి యానిమేట్ అవ్వాలనుకున్నప్పుడు ఈ ఎండ్ అని ఉంది కదా, సో దీన్ని యానిమేట్ చేస్తాం. ఓకే, సో బేసిక్గా ఇక్కడ ఏం చేయొచ్చు అంటే దీన్ని జీరో చేయొచ్చు. జీరో చేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ వేసి కరెక్ట్గా ఒక 1 సెకండ్కి వెళ్ళాక దీన్ని 100 చేస్తాను. చేసి ఇప్పుడు వీటిని F9 క్లిక్ చేస్తాను అండ్ ఇక్కడికి వెళ్ళి వీటిని ఇంకా దగ్గర పుష్ చేసుకుంటా. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను ప్లే చేశాను అనుకోండి. సో ఈ విధంగా మనకు ఒక స్మూత్ స్ట్రోక్ యానిమేషన్ అయితే క్రియేట్ అయింది కదా. సో ఇటువంటి వాటికి ట్రిమ్ పాత్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇలా సగానికి వెళ్ళాక అంటే హాఫ్ ఆఫ్ ద యానిమేషన్కి వచ్చాక మనం ఏం చేయొచ్చు అంటే సేమ్ ఇలాగే స్టార్ట్ని కూడా యానిమేట్ చేయొచ్చు. సో ఇక్కడ 0 అండ్ దాన్ని ఇక్కడికి వచ్చేసరికి దీన్ని కంప్లీట్గా 100 చేసుకోవచ్చు. అండ్ మళ్ళీ వీటిని సెలెక్ట్ చేసుకొని F9 అండ్ గ్రాఫ్ ఎడిటర్లోకి వెళ్ళి దీన్ని కూడా ఈ విధంగా డ్రా చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు కనుక మనం దీని పేజెస్ చూస్తే సో ఇటువంటి యానిమేషన్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ ట్రిమ్ పాత్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఆఫ్సెట్. సో ఆఫ్సెట్ గురించి బేసిక్గా తెలిసిందే కదా, ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవ్వాలి అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో అయితే దీన్ని డిలీట్ చేస్తున్నాను అండ్ దీన్ని కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క ఆఫ్సెట్ కనుక మనం చేంజ్ చేయాలనుకుంటే అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఎండ్ అవ్వాలన్నది సో దీన్ని కొంచెం మార్చుకుంటాం. ఓకే, సో ఇక్కడైతే యాజ్ ఆఫ్ నో ఇది ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, అలా కాకుండా మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నప్పుడు సో దీన్ని చేంజ్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ ఆఫ్సెట్ అన్నది. అండ్ నెక్స్ట్ ట్రిమ్ మల్టిపుల్ షేప్స్. ఓకే, ఒకవేళ కనుక మనకి ఇదే షేప్ లేయర్లో మల్టిపుల్ షేప్స్ ఉన్నాయనుకోండి, అవన్నీ ఒకేసారి అవ్వాలి అంటే సో లెట్స్ ఇక్కడ నేను ఒక సర్కిల్ తీసుకున్నా అండ్ ఈ ట్రిమ్ పాత్స్ అన్నది మనకి ఈ షేప్లో వచ్చింది. మనకు అలా కాకుండా ఇది బయటకు కావాలి. ఓకే, సో నేను దీన్ని బయటికి డ్రా చేసుకుంటాను అండ్ దెన్ దీన్ని ఈ ట్రయాంగిల్ కింద పెట్టుకుంటాను. ఓకే, సో ఏం జరిగిందో చూసారా. సో యాక్చువల్గా మనం ఇందాక ఈ ట్రిమ్ పాత్స్ యాడ్ చేసుకున్నాం కదా, ఆ ట్రిమ్ పాత్స్ అనేది ఈ రెక్టాంగిల్ ఉంది కదా, ఈ రెక్టాంగిల్ లోపలికి పడింది. ఓకే, సో ఈ రెక్టాంగిల్ లోపల పడింది కాబట్టి ఇది ఓన్లీ ఈ రెక్టాంగిల్కి మాత్రమే అప్లై అవుతుంది. సో ఒకవేళ కనుక మీరు స్పెసిఫిక్గా మీ షేప్ లేయర్లో నెంబర్ ఆఫ్ షేప్స్ ఉన్నాయి, లైక్ ఒక ఎలిప్స్ ఉంది, ఒక రెక్టాంగిల్ ఉంది, ఇంకొక స్టార్ ఏదో ఉంది, అలాంటప్పుడు ఓన్లీ ఆ రెక్టాంగిల్ మాత్రమే యానిమేట్ చేయాలనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆ షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకుని ఆ ట్రిమ్ పాత్ ఆర్ వేరే మోడిఫైర్ యాడ్ చేసుకున్నారు అనుకోండి, ఆ మోడిఫైర్ అనేది ఓన్లీ దాని లోపలికి వస్తుంది అండ్ దానికి మాత్రమే అప్లై అవుతుంది. కానీ ఈ కేసులో మనకి ఏంటంటే మొత్తం ఈ షేప్ లేయర్లో ఉన్న అన్ని షేప్స్ మీద ఒకేసారి అప్లై అవ్వాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆ ట్రిమ్ పాస్ అనేది బయటికి డ్రా చేసుకుంటాను. చేసుకొని అప్పుడు మనకి ఇది మళ్ళీ అన్నిటి కింద ఉండాలి. సో అన్నిటికీ కింద ఉంటేనే మనకి ఇది అప్లై అవుతుంది కాబట్టి దీన్ని కిందకి తెచ్చుకుంటాను. ఈ విధంగా ఏంటంటే మనకి అందులో ఎన్నైతే షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ అన్నిటికి కూడా ఒకేసారి ఆ ట్రిమ్ పాత్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఇది మళ్ళీ ఓన్లీ ట్రిమ్ పాత్ అనే కాదు, మీరు ఏ మోడిఫైర్ తీసుకున్నా సరే అది ఈ షేప్ లేయర్స్ కింద ఉండాలి.
ఓకే, అప్పుడు అన్నిటికీ అప్లై అవుతుంది. అలా కాకుండా మీరు పర్టికులర్గా ఒకే ఒక్కదానికి అప్లై చేయాలనుకున్నప్పుడు అది సెలెక్ట్ చేసుకుని ఆ మాడిఫైర్ వేసుకుంటే దాని లోపలికి వెళ్తుంది, మళ్ళీ దానికి లోపల ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అందులోకి వెళ్తుంది, అప్పుడు దాని ఒక్కదానికి అప్లై అవుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ ట్రిమ్ పాస్కి వచ్చేసరికి ఇందాక మనం చూస్తున్నప్పుడు మల్టిపుల్ షేప్స్ సైమల్టేనియస్ ఉంది కదా, అంటే ఒకేసారి మనకు అన్నీ అవుతాయి. అలా కాకుండా ఇండివిజువల్ సెలెక్ట్ చేసాం అనుకోండి, సో అప్పుడు దేనికి దానికి సపరేట్ అవుతాయి. సో ఇది ఎలా జరుగుతుందంటే ఇక్కడ దీని లెంత్ని బట్టి, ఓకే, ఇక్కడ రెక్టాంగిల్ చూసుకుంటే మనకి ఎక్కువ ఉంది కాబట్టి స్లోగా అవుతుంది. ఓకే, కానీ మనకి ఎలిప్స్ అనేది చిన్నది ఉంది కాబట్టి మనకి ఇది స్పీడ్గా అయిపోతుంది. అదే కనుక నేను సెలెక్ట్ చేసుకుని ఇదే షేప్ లేయర్లో ఇంకొక ఎలిప్స్ డ్రా చేశాను అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఓకే, సో అలాగా మనకి ఇండివిజువల్గా అంటే వాటి ఓన్ షేప్ని బట్టి వాటి టైమింగ్స్ అనేది డిసైడ్ అవుతాయి. అలా కాకుండా అన్నీ ఒకేసారి అవ్వాలనుకున్నప్పుడు సైమల్టేనియస్లీ చేస్తాము, అప్పుడు మనకి అన్నీ కూడా ఎట్ సేమ్ టైం స్టార్ట్ అవుతాయి, సేమ్ టైంకి ఎండ్ అవుతాయి. ఓకే, సో ఈ విధంగా మనకి ట్రిమ్ పాస్ అన్నది యూజ్ అవుతుంది. సో నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఒక లైన్ అయితే తీసుకుంటాను. సో పెన్ టూల్ తీసుకుని షిఫ్ట్ హోల్డ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేస్తాను. అండ్ నెక్స్ట్ దీనికి థిక్నెస్ అనేది నేను ఒక 10 ఇస్తాను. ఓకే, సో ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను మాడిఫైర్స్లోకి వెళ్ళి ట్విస్ట్ అన్నది యాడ్ చేస్తాను. ఓకే, అండ్ ఇక్కడ మీకు గ్రీన్ కనిపిస్తుంది ఏంటంటే ఫిల్ ఎనేబుల్ ఉంది. సో ఇక్కడ నేను ఫిల్ కంప్లీట్గా డిసేబుల్ చేస్తే మీకు ఇంకా ఆ గ్రీన్ అనేది కనిపించదు. ఓకే, సో ఇక్కడ ట్విస్ట్లోకి వెళ్తే మనకి ట్విస్ట్ యాంగిల్ అండ్ అలాగే ట్విస్ట్ సెంటర్ ఉంటుంది. సో ట్విస్ట్ యాంగిల్ చూద్దాం. సో దీన్ని బట్టి ఆ ట్విస్ట్ ఇంటెన్సిటీ అనేది మనం ఇక్కడ నుంచి ఇంక్రీజ్ చేయొచ్చు. ఓకే, ఎంత ఉండాలన్నది. సో పాజిటివ్ అయితే క్లాక్ వైజ్ తిరుగుద్ది, మైనస్ కనుక చేస్తే మనకి అది యాంటీ క్లాక్ వైజ్ అయితే ట్విస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క సెంటర్. ఇప్పుడు కనుక మనం ఈ షేప్ లేయర్ తీసుకుంటే సో ఇది సెంటర్ని బట్టి, ఓకే, ఈ సెంటర్ని బట్టి మనకి ఇది ట్విస్ట్ అవుతుంది కదా. అలా కాకుండా మనం దీని సెంటర్ చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు దీన్ని లెఫ్ట్ సైడ్కి కానీ లేదా రైట్ సైడ్కి కానీ మనం దీన్ని తీసుకువెళ్ళచ్చు. సో దాన్ని బట్టి దీని యొక్క సెంటర్ అనేది చేంజ్ అవుతుంది. అండ్ ఆల్సో మనకి షేప్ లేయర్ యొక్క యాంకర్ పాయింట్ ఉంది కదా, సో దీనివల్ల అయితే దీనికి ఎటువంటి ఇంపాక్ట్ ఉండదు. బట్ ఎనీవే దీన్ని సెంటర్లో పెట్టుకోవడం అయితే మచ్ బెటర్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే సో దీన్ని నేను 0 చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్విస్ట్ ఉంది కదా, సో దీన్ని సో ఇప్పుడు ఈ ట్విస్ట్ అయితే మనం చేసాం. అండ్ ఈవెన్ మనం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ ట్విస్ట్ అనేవి చేయొచ్చు. సో ఈ విధంగా నేను సమ్ ట్విస్ట్ అనేవి చేశాను కదా. ఇప్పుడు దీనిపైన నేను ఏం చేస్తానంటే ఇందాక మనం ట్రిమ్ పార్ట్స్ యానిమేషన్ చూసాం కదా, ట్రిమ్ పార్ట్స్ యానిమేషన్ అయితే దీనిపైన వేస్తాను. అండ్ వేసి ఇక్కడ నుంచి నేను ఏం చేస్తానంటే సో దీన్ని కూడా కంప్లీట్ 0 చేసుకుందాం. సో 0 చేసుకుని ఇక్కడ అండ్ 1 ఫ్రేమ్కి వెళ్ళేసరికి దీన్ని 100 చేస్తే ఇది మొత్తం వస్తుంది కాబట్టి నేను జస్ట్ 50 చేస్తాను, 50% అంతే. సో జస్ట్ నాకు ఒక స్పైరల్ కైండ్ ఆఫ్ యానిమేషన్ కావాలి. సో వీటిని సెలెక్ట్ చేసుకున్నాను, F9 క్లిక్ చేశాను అండ్ ఇక్కడికి వెళ్ళి దీన్ని ఈ విధంగా ప్లే చేస్తాను. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను దీన్ని ప్లే చేసి చూస్తే సో మనం ఒక స్మూత్ స్పైరల్ యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం. దేన్ని యూజ్ చేసుకుని ట్విస్ట్ అండ్ అలాగే ట్రిమ్ మాడిఫైర్స్ని అయితే యూజ్ చేసుకుని. సో ఇప్పుడైతే మనం ఈ విగిల్ పాత్స్ అని ఉంది కదా, ఈ మాడిఫైర్ ఎలా యూజ్ అవుద్దో చూద్దాం. సో బేసిక్గా దీని మీద క్లిక్ చేస్తాను. ఓకే, అండ్ ఇందులోకి వెళ్తే మనకి 8 డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్. మనం ఏదైతే ఈ విగిల్ చేయాలనుకుంటున్నామో సో దాని యొక్క సైజ్ అనేది పెంచవచ్చు. అండ్ ఇది పెంచడం వల్ల మనకి ఇటువంటి ప్యాటర్న్స్ అయితే ఎక్కువ క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఈ ప్యాటర్న్స్లో ఉన్న డీటెయిల్స్ అంటే ఇవి ఎక్కువ ఉండాలా లేదా తక్కువ ఉండాలా అనేది మనం ఈ డీటెయిల్స్ దాని నుంచి డిసైడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ క్రియేట్ చేసేవి ఏవైతే ఉన్నాయో సో అవి షార్ప్గా ఉండాలి లేదా స్మూత్గా ఉండాలా అనేది మనం ఈ పాయింట్స్ అనేది కదా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ అయితే నేను కార్నర్లో ఉంచుతాను. అండ్ నెక్స్ట్ విగిల్స్ పర్ సెకండ్. నేను కనుక దీన్ని ప్లే చేశాను అనుకోండి సో మనకి ఇవి యానిమేట్ అవుతాయి, మనం ఎటువంటి కీ ఫ్రేమ్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ యానిమేషన్ స్పీడ్ని కంట్రోల్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. సో అదే 10 అని ఇచ్చాం అనుకోండి సో మనకి ఎక్కువ స్పీడ్తో ఈ విగిల్ అనేది అవుతుంది. అండ్ నెక్స్ట్ కోరిలేషన్ కూడా కొంచెం ఈ డీటెయిల్స్ ఉన్నాయి కదా సో దానికి సిమిలర్గానే ఉంటుంది. సో ఈ కోరిలేషన్ ఎక్కువ % ఉంటే మనకి ఆ డీటెయిల్స్ అనేవి తగ్గుతూ వస్తాయి. అండ్ అలాగే తక్కువ ఉంటే మనకి డీటెయిల్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఈ కోరిలేషన్ బట్టి ఈ స్పేషియల్ ఫేజ్ అని ఉంది కదా సో ఈ రెండు రిలేటెడ్గా ఉంటాయి.
సో బేసిక్గా ఏం చేయొచ్చు అంటే ఈ స్పేషియల్ ఫేజ్ ఉంది కదా, సో దీన్ని కనుక మనం ఇంక్రీజ్ చేసాం అనుకోండి, సో బేసిక్గా అసలు ఇక్కడ దీని ఆఫ్సెట్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ ఆఫ్సెట్ని మీరు కరెక్ట్గా చూడాలంటే, సో ఇప్పుడు నేను ఎంత చేంజ్ చేసినా మీకు ఏం పెద్ద డిఫరెన్స్ తెలియదు, బట్ ఆ ఆఫ్సెట్ని మీరు ఎగ్జాక్ట్గా చూడాలి అంటే మనం ఫస్ట్ ఈ కోరిలేషన్ అన్నది వాల్యూ ఎక్కువ ఉంచాలి. మేబీ ఒక 90 ఉందనుకోండి. ఓకే, సో ఇప్పుడు మీకు కొంచెం విజిబుల్ ఉంది కదా. ఈవెన్ నేను కావాలంటే ఈ డీటెయిల్స్ కూడా కొంచెం తగ్గిస్తాను, మేబీ ఒక 30 ఇచ్చాను అనుకోండి. అండ్ ఇప్పుడు నేను ఈ స్పేషియల్ ఫేజ్ని యానిమేట్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఓకే, సో ఇది వెనక్కి మూవ్ అవుతుంది కదా, అండ్ మనం రివర్స్లో మూవ్ చేస్తే ఇది ఫ్రంట్కి వెళ్తుంది. ఓకే, ఇది బేసిక్గా ఆఫ్ సెట్లో వర్క్ అవుద్ది. మనం కనుక ఆ యానిమేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని డిసైడ్ చేసుకోవాలంటే మనం ఈ స్పేషియల్ ఫేజ్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ టెంపరల్ ఫేజ్ అనేది ఇక్కడ మనకి ఆసిలేషన్స్ జరుగుతుంది కదా, సో ఆ ఆసిలేషన్స్ ఇన్ఫ్లుయెన్స్ని కూడా మనం ఈ టెంపరల్ ఫేజ్తో డిసైడ్ చేయొచ్చు. సో నేను ఏం చేస్తానంటే ఇక్కడ 0 ఉంచాను, అండ్ మేబీ ఒక 2 ఫ్రేమ్స్ అయ్యాక దీన్ని అసలు 5 చేస్తా. మళ్ళీ నెక్స్ట్ ఇంకొన్ని ఫ్రేమ్స్ అయ్యాక దీన్ని 3, మళ్ళీ ఇంకొన్ని ఫ్రేమ్స్ అయ్యాక దీన్ని 1 చేస్తా. ఓకే, అండ్ ఇప్పుడు అసలు దీన్ని ప్లే చేసి చూద్దాం. సో దాని వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే మనకి ఆసిలేషన్స్ అనేవి అంత తగ్గుతాయి. ఓకే, సో ఇక్కడ మనకి 1 ఉంది, సో ఇక్కడ మనకి తక్కువ ఉంది కాబట్టి మనకి ఇది స్పీడ్ ఎక్కువ ఉంది. వేరేజ్ ఇక్కడికి వెళ్ళేసరికి మనకి ఇది వాల్యూ 5 అయింది కాబట్టి సో ఇక్కడ నుంచి అలా మళ్ళీ స్లో అవుతూ వస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఇటువంటి ఆసిలేషన్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి బేసిక్గా ఈ 5 ఉన్నాయి కదా, సో ఇవి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇప్పుడు వీటిని డిలీట్ చేస్తున్నాను. అండ్ ర్యాండమ్ సీడ్, సో ఇదేంటంటే మనం కనుక దీనిపైన ఒక పోస్టరైజ్ ఎఫెక్ట్ క్రియేట్ చేయాలి అంటే మనకి కొన్ని యానిమేషన్స్లోని చాలా తక్కువ ఫ్రేమ్స్కి యానిమేట్ అవుతాయి కదా, సో అటువంటి యానిమేషన్స్ క్రియేట్ చేయాలన్నప్పుడు ఇది యూజ్ చేస్తాం. అండ్ దీనికోసం ఏం చేయొచ్చు అంటే మనం ఫస్ట్ విగిల్ స్పీడ్ని కంప్లీట్ తగ్గించేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాండమ్ సీడ్ని సెర్చ్ చేసుకుని మేబీ ఒక 3 ఫ్రేమ్స్కి అయ్యేసరికి మేబీ మనం ఒక 5 అలా ఇస్తే ఓకే, సో మనకి ఇలా ఒక స్టాప్ మోషన్ టైప్ ఆఫ్ యానిమేషన్ క్రియేట్ చేయాలన్నప్పుడు మనం ఈ ర్యాండమ్ అన్నదాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్గా ఉండదు, బట్ అలా మధ్యలో ఫ్రేమ్స్ అవి మారుతున్నట్టు మనకి ఈ విధంగా యానిమేషన్ అయితే జరుగుతుంది. ఓకే, సో దీనికోసం ఈ ర్యాండమ్ సీడ్ అన్న ఎఫెక్ట్ని అయితే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనకున్నది విగిల్ ట్రాన్స్ఫార్మ్. సో దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ షేప్ లేయర్ కూడా తీస్తాను. అండ్ నెక్స్ట్ ఒక క్లౌడ్ని అయితే క్రియేట్ చేద్దాం. సో ట్రయాంగిల్ తీసుకుంటున్నాను అండ్ దెన్ ఈ విధంగా ఒక క్లౌడ్ని అయితే డ్రా చేసుకుంటాను. సో ఇక్కడ నేను రెక్టాంగిల్ తీసుకుందాం అనుకున్నాను, బట్ రౌండెడ్ రెక్టాంగిల్ వచ్చింది. ఎనీథింగ్ ఈజ్ ఫైన్. అండ్ ఇదే షేప్ లేయర్ను నేను ఇప్పుడు కొన్ని ఎలిప్సెస్ అయితే డ్రా చేసుకుంటాను. అండ్ ఫైనల్లీ ఇవన్నీ కూడా మర్జ్ చేయడానికి నేను మర్జ్ పాత్ని యూజ్ చేస్తాను. అండ్ దీన్ని అన్నిటికన్నా కింద తెచ్చుకోండి. సో ఇది నేను ఆ ఎలిప్స్లోకి యాడ్ అయింది కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకొని నేను మర్జ్ పాత్ని యాడ్ చేయాలి, సో దట్ అవి అన్నిటికీ కలిపి అప్లై అవుతుంది, ఈ బయట వస్తుంది. సో ఈ విధంగా మనం ఒక క్లౌడ్ని అయితే క్రియేట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మీకు ఈ బ్లాక్ కలర్ ఉండిపోయింది కదా, సో అది వన్ ఆఫ్ ది ఎలిప్స్ది. సో కంటెంట్స్లోకి వెళ్ళి ఎలిప్స్ పాత్ అండ్ దీని సైజుని పెంచవచ్చు. ఓకే, సో ఈ విధంగా మనకు అది కూడా కవర్ అయిపోతుంది. అండ్ ఫైనల్లీ దీనికి ఒక ఫిల్ ఇవ్వడం కోసం సో ఈ విధంగా నేను ఒక ఫిల్ అయితే ఇచ్చాను. అండ్ ఇప్పుడు మనం దీన్ని కొంచెం యానిమేట్ చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే సో కంటెంట్ సెలెక్ట్ చేసుకుని షేప్ లేయర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి విగిల్ ట్రాన్స్ఫార్మ్ని యాడ్ చేస్తాను. ఇప్పుడు మనకి వీటి కింద విగిల్ ట్రాన్స్ఫార్మ్ మోడిఫైర్ అయితే వచ్చింది, రైట్. అండ్ ఇందులో చూసుకుంటే మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే మళ్ళీ ఇందులో కూడా ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ ఇంకోటి ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు కనుక నేను దీన్ని ప్లే చేస్తే మనకి ఇందాక విగిల్ పాత్కి మనం ఎటువంటి యానిమేషన్ చేయకుండానే అది ఆటోమేటిక్గా ప్లే అయింది. కానీ ఈ విగిల్ ట్రాన్స్ఫార్మ్కి అలా ఉండదు, మనమే ఇక్కడ ఫస్ట్ వాటికి ఒక వాల్యూస్ అయితే ఇవ్వాలి. అండ్ యాజ్ ఆఫ్ నో ఇది కంప్లీట్గా 0 ఉన్నాయి కాబట్టి మనకి ఎటువంటి యానిమేషన్ లేదు. బట్ అలా కాకుండా నేను ఏం చేస్తానంటే సో పొజిషన్కి ఒక -10/20 ఇస్తాను. అండ్ నెక్స్ట్ స్కేల్ వచ్చి 3 ఇస్తాను. ఓకే, ఇప్పుడు కనుక నేను ప్లే చేశాను అనుకోండి,
సో ఇక్కడ కూడా మనం కీ ఫ్రేమ్స్ వేయాల్సిన అవసరం లేదు, కానీ వీటికి ఒక వాల్యూస్ అయితే ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలా నేను వాల్యూస్ ఇవ్వడం వల్ల ఇదైతే యానిమేట్ అయ్యింది. అండ్ ఇప్పుడు ఈ యానిమేషన్ కంట్రోల్ చేయడానికి మనకి పైన ఉన్న ప్రాపర్టీస్ యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాపర్టీస్ మనం ఇందాక చూసాం కదా, వాటికి సిమిలర్గానే ఉంటుంది. సో విగిల్ స్పీడ్ ఇది పెంచితే మనకి ఆ నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ అనేవి పెరుగుతాయి. సో ఈ యానిమేషన్కి అయితే నేను ఇంకా 1 అని ఉంచుతాను. అండ్ నెక్స్ట్ కార్రిలేషన్ కూడా మనకి ఈ డీటెయిల్స్, సో ఎంతవరకు ఇంపాక్ట్ ఉండాలన్నది మనం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇందాక చూసినాం. సో ఇటువంటి వాటిని యూజ్ చేసుకుని మనం బేసిక్గా ఈ టైప్ ఆఫ్ యానిమేషన్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ అలాగే ఇప్పుడు ఈ విగిల్ పాత్ అండ్ అలాగే విగిల్ ట్రాన్స్ఫార్మ్ ఈ ఎఫెక్ట్స్ని అయితే ప్రాక్టీస్ చేయడానికి ఒక ఫైల్ని అయితే ఇస్తాను. సో ఈ ఇల్లుస్ట్రేషన్ ఫైల్ని సింపుల్గా నేను ఇచ్చిన డౌన్లోడ్ ఫైల్స్లో ఉంటుంది. సో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి ఇక్కడికి. ఓకే, సో చేశాక ఈ విధంగా వస్తుంది. సో దీన్ని అయితే కాంపోజిషన్ పెట్టుకోండి. అండ్ అలాగే ఇక్కడ లేయర్ సైజ్ అని నుంచి ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఒక కాంపోజిషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో దీని మీద డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ లేయర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది బేసిక్గా అది. ఇందులో మీకు క్లౌడ్స్ ఉంటాయి, కైట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ క్లౌడ్స్, క్లైట్ అండ్ అలాగే ఈ ట్రీస్ ఉన్నాయి కదా. సో వీటిని మీరు ఇప్పటి వరకు నేర్చుకున్న వాటిని యూజ్ చేస్తూ యానిమేట్ అయితే చేయండి. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.